హలో అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో నేను నెల్లూరు స్టైల్లో చేపల పులుసు చేసి చూపించబోతున్నాను. నెల్లూరు చేపల పులుసు చాలా ఫేమస్ కదండి. మేమైతే ఎప్పుడూ ట్రై చేయలేదు, ఒకసారి చూద్దామనేసి ట్రై చేస్తున్నాము. నిజంగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. ఇంత బాగుంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఒక వెడల్పు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని మెంతులు, కొద్దిగా జీలకర్ర వేసుకోండి. మెంతులు మాడిపోకుండా ఒకసారి బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇలా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకుందాం. తర్వాత 1 టొమాటో కూడా సన్నగా కట్ చేసి వేసుకుందాం. ఇలా ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి. తర్వాత మొత్తం బాగా కలుపుకొని ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసం వేసుకోండి. చింతపండు రసం వేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వేసుకోండి. కొద్దిగా ఎక్కువ వేస్తే కూడా చాలా పుల్లగా ఉంటుంది. మీ క్వాంటిటీకి సరిపడా చింతపండు రసం వేసుకొని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 2 to 3 స్పూన్స్ కారం వేసుకుందాం. ఇలా కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 minutes ఉడికించుకుందాం. ఒక 5 minutes తర్వాత మూత తీసి మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. తర్వాత ధనియాల పొడి కూడా వేసుకోండి. ఉప్పు తక్కువైతే తర్వాత అయినా మనం చెక్ చేసి మళ్ళీ వేసుకుందాం. తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే మనం వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు కూడా వేసుకుందాం. చేప ముక్కలు మొత్తం వేసిన తర్వాత ఎక్కువ కలపొద్దండి, జస్ట్ లైట్గా ఒకసారి కలపండి. తర్వాత మూత పెట్టేసి ఒక 5 minutes ఉడికించుకుందాం. చేపలు చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయండి. ఒక 5 minutes తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకుందాం. మామిడికాయ కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలుగానే చేసుకోండి, మరి చిన్నగా చేసుకోవద్దు. నేను ఇక్కడ 1.5 kilo చేపలకి ఒక మామిడికాయ మొత్తం తీసుకున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మామిడికాయని అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే ఈ రెసిపీ చాలా ఈజీగా అనిపించిందండి. మనం చేసుకునే వేరే కర్రీస్ కానీ లేదా చికెన్ కానీ వేరే నాన్ వెజ్ కానీ మనకు చాలా టైం పడుతుంది. కానీ ఈ చేప ముక్కలు మాత్రం చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి. 10 to 15 minutesలో చేపలు ఉడికిపోతాయి. మనకు చింతపండు పులుసు ఇంకా మామిడికాయ రెడీగా ఉంటే చాలు, చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. తాలింపు వేసేది ఒక్కటే మనకు కొద్దిగా టైం పడుతుంది. 15 minutes తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఫస్ట్ టైం చేసేటప్పుడు నేను కూడా ఏంటి చేపల పులుసులో మామిడికాయ వేసి చేస్తారా అని అనుకున్నాను. కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి. అసలు మేము ఇది టేస్ట్ చేసిన తర్వాత ఎప్పుడు చేపల పులుసు చేసుకోవాలన్నా మేము ఇదే స్టైల్లోనే చేసుకుంటున్నాము. అంత నచ్చింది, చాలా బాగుంది. అసలు మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి వీడియోస్ అన్నీ వాచ్ చేసి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్ మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.